చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మన ఆత్మీయమైన జీవిత అభివృద్ధి కొరకు దేవునిలో బాప్తిసం తీసుకొని అడుగు పెట్టిన తర్వాత రోజు రోజుకు మన ఆత్మీయ జీవితం ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కోసం, పరిపూర్ణలోతుకి వెళ్ళడం కోసము దేవుడు బైబిల్ గ్రంథమందు రాయించిన ప్రతి మాటను ఒక్కొక్కటిగా మన బ్రతుకులకు అమలు చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనవి చేస్తున్నాను. మన చెల్లెలి చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడింది, చాలా సంతోషం. వాక్యాన్ని వినేటప్పుడట రోజు రోజుకు మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలట, అభివృద్ధి చెందుతూ పరలోక రాజ్యానికి అందుకునేంత ఎత్తుకు ఎదగాలి. ఆ స్థాయికి వెళ్ళినప్పుడే మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. ఉదయం కూడా నేను ఒక మాట మాట్లాడాను. మనకి ఏదైనా డెంగీ దోమ కొట్టిందనుకోండి, డెంగీ ఫీవర్ అన్నది వస్తూ ఉంటుంది. ఆ డెంగీ ఫీవర్ ఎప్పుడైతే వస్తుందో మన రక్తంలో ఉన్న తెల్ల కణాలు తగ్గిపోతుంటాయి. అటు కౌంట్ తగ్గిపోయిందనుకోండి, మన ప్రాణమే వెళ్ళిపోతుంది. అందుకోసమే డాక్టర్ గారు ఆ డెంగీ జ్వరానికి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ రక్త కణాలు రోజు రోజుకి ఏం కావాలి, పెరగాలి. పెరిగితే చావు బ్రతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి ఆ ట్రీట్మెంట్ వల్ల బ్రతికే అవకాశాలు ఉంటాయి. రోజు రోజు వాక్యాలు విని ఆత్మీయంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మనము. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏం కనిపించాలంటే అభివృద్ధి కనిపించాలి. పెరుగుదల ఉంటేనే ఉన్నత స్థాయికి వెళ్తాం, పెరుగుదల ఉంటేనే భక్తిలో సంపూర్ణతలోకి వెళ్తాం. అలా కాకుండా రోజు రోజుకు తెల్ల రక్త కణాలు తగ్గిపోయినట్టు మన భక్తి కూడా తగ్గిపోతే, తెల్ల రక్త కణాల కౌంట్ తగ్గినాకో ఈరోజు 1,00,000, తర్వాత 50,000, 30,000, 10,000 అన్నారంటే ఏదో ఒక రోజు తగ్గిపోతే చచ్చిపోతాము, పెరిగితే మళ్ళీ బ్రతుకుతాం ఖచ్చితంగా. ఇది మీకు అర్థమైతే దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు రోజు రోజుకు కాస్తైనా రోజు కొద్దిగా అయినా కానీ మన భక్తిని పెంచామనుకోండి, మనం చనిపోయేలోపు సంపూర్ణతలోకి వెళ్తాం. నిజంగా ఒక్కోసారి ఆలోచన చేస్తుంటే అర్థమవుతుంటుంది. మనం బాప్తీసం తీసుకున్నామంటే దాని అర్థం ఏంటంటే 100% సంపూర్ణతలో అడుగు పెట్టినామని కాదు దాని అర్థం. దేవుని కోసం ఒక అడుగు వేసామని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మనము సంపూర్ణంగా బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి గుండెల మీద చేసుకుని ఆలోచన చేద్దాం. మనం పరలోక రాజ్యానికి సంపూర్ణమైపోయామా ఈ రోజుకు? నిజంగా చెప్పాలంటే సంపూర్ణంగా లేం. బాప్తీసం తీసుకొని ఒక మెట్టు వేసిన మేము సంపూర్ణత వైపు ప్రయాణం చేస్తున్నాం. సంపూర్ణమైనాక బాప్తీసాలు తీసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఇంకెవడు పరలోక రాజ్యానికే పోలేరు. నిజంగా చెప్పాలంటే ప్రభు యొక్క కనికరాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడంగానే మన మనసు చెలించిన వెంటనే మనము పరిశుద్ధాత్మను పొందుకొని బాప్తీసం ద్వారా దేవుళ్ళకి వచ్చాం. ఇప్పుడు మన సర్వసంపూర్ణతలోకి ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మనల్ని సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. ఈ యాత్రలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉన్నా కానీ చచ్చిపోయే టయానికి మాత్రం సంపూర్ణతలో ఉండాలి. ఖచ్చితంగా సంపూర్ణతలో ఉంటేనే మన దేవుడున్న ఆ గొప్ప లోకానికి ఖచ్చితంగా అడుగు పెడతాం. లేకపోతే మన జీవితం సంపూర్ణతలోకి వెళ్ళకపోతే మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. సంపూర్ణతలోకి వెళ్ళలేకపోతే మన దేవుణ్ణి చూడలేము, దేవుని చూసి ఆ కెపాసిటీ మన దగ్గర ఉండదు. కాబట్టి ప్రభన దేవుని వల్ల ఇలా మనం వాక్యాలు వింటూ రోజు దేవుని మాటలు ఎందుకు ధ్యానిస్తున్నామంటే, అందరి గురించి పక్కన పెట్టినా కానీ మనమున్న నలుగురమైనా కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంతే. మనం ఉంటున్న కొంతమంది అయినా కానీ దేవుడున్న లోకంలో కనపడాలి. మనమంతా ఆ లక్ష్యంతో ఆ గురితో బ్రతికే వాళ్ళమై ఉండాలి. లోకంలో ఎన్నో గురులు పెట్టుకొని బ్రతుకుతుంటాం. ఒక ఉద్యోగం సాధించాలని గురి పెట్టుకొని బ్రతికేవాడు గంటలు దాని మీద మాత్రమే సమయాన్ని కేటాయిస్తాడు. అది లక్ష్యం ఏంటి? ఉద్యోగం. ఆ ఉద్యోగం సాధించాలంటే నిద్రపోయి లేస్తే సరిపోదు, అల్లారం పెట్టుకొని లేచి పోరాడాలి దానికోసం. ఒక ఉద్యోగం కోసం లక్ష్యం పెట్టుకున్నవాడు గురి మీద ఎలా అయితే పరిగెడుతుంటాడో, పౌలు గారి లక్ష్యము పరలోక రాజ్యం మీద పెట్టాడు, నీతి కిరీటం మీద పెట్టాడు. అందుకోసమే ఆయన గురి అంతా దాని మీదే ఉంది. గురి పెట్టడం ముఖ్యం కాదు, గురి కోసం పోరాడడం ముఖ్యం. పౌలు గారు కేవలం నీతి కిరీటం సాధించాలని గురి పెట్టుకున్నంత మాత్రాన నీతి కిరీటం సాధించింటాడా? ఆ గురిని సాధించడానికి ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేసినాడు, చూసినాడా? అందుకు ఆయన సాధించాడు. నీకు నాకు గురి ఉంది, గురి ఉండడం తప్పు కాదు. ఆ గురిని సాధించే దారిలో వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి మనం.
ఆ మార్గంలో ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన దేవుని వల్ల ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనల్ని ఆ దారిలో నడిపించడానికి ఒక చక్కని వాక్య సందేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ ప్రతి మాటను మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని శ్రద్ధతో ఆసక్తితో వింటూ మన బ్రతుకులు ముందర పెట్టుకొని ఒక గొప్ప విలువైన మార్గానికి బాటలు వేసుకోవడానికి ఈరోజు మనము ప్రయత్నం చేద్దాం. ఆలస్యం చేయకుండా ఇక మనం చక్కగా వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న చరిత్ర అన్నది మనము ప్రారంభిద్దాం. ఈ ఆధునిక వ్యవసాయం అన్నది మనకు ప్రారంభమై చరిత్ర ప్రకారంగా, నేను చదివే పుస్తకాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా అయితే ఆదాము కాలం నుంచి వ్యవసాయం అన్నది ప్రారంభమైంది. కానీ మనకు తెలిసిన ఈ లోక చరిత్ర ప్రకారంగా చెప్పాలనంటే సుమారుగా ఒక 4000 సంవత్సరాల తర్వాత నుండి, అంటే 4000 సంవత్సరాల క్రితం నుంచి మనకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే ఒకే చోట ఉండి రకరకాల మొక్కలు వేసుకొని బ్రతకడం అనేది బాగా నేర్చుకున్నాడట మనిషి. ఈ 4000 సంవత్సరాల కంటే ముందు ప్రారంభం నుంచి మనిషి తన కడుపును ఎలా నింపుకునేవాడనంటే కొండ గుహలలో, బండ సందులలో ఇలా బ్రతుకుతూ జంతువులను వేటాడి ఏం చేసేవాడట, తన కడుపు నింపుకొని ఆకలి తీర్చుకునేవాళ్ళు. అందుకే బైబిల్లో వేట గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. ఆ ఏశావు గారు కూడా అప్పట్లో ఏం చేసేవాడట, వేటాడు. నిమ్రోదు అనే ఒక వీరుడు, పరాక్రమ గల వీరుడు ఉంటాడు. ఆ వీరుడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు అని అనిపించుకున్నాడు. అంటే మొదట్లో మన జీవిత కాలంలో మానవ బ్రతుకులో కనిపించింది ఏంటంటే వేట. ఈ వేటకు మన ఆత్మీయమైన జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. దేవుడు ఈ మాట నా మనసులో మొలిపించినప్పుడు ఈ వేటకు మన ఆత్మీయమైన బ్రతుకు ఇంత ప్రత్యేకమైన సత్సంబంధాలు ఉన్నాయా, అంత గొప్పగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడా అని చాలా దేవుడు నా మనోనేత్రాన్ని కాసింత వెలుగులోకి తీసుకొని వచ్చి ఆలోచింపజేశాడు దేవుని వాక్యాన్ని. ఇక మనము ఆ వేటను ముందర పెట్టుకొని ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టుకొని రెండిటి ద్వారా మన బ్రతుకులను ముందుకు తీసుకుపోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం. మొదట వేట అన్న దాని గురించి ప్రారంభించగలిగితే, వేట జరగాలంటే 2 కనపడుతుంటాయి. ఒకటి వేటాడే వ్యక్తి ఉంటాడు, అతన్ని మనం వేటగాడు అంటాము. వేటాడబడేది కూడా ఉంటారు, దానిని వేట అని అంటాం. వేటగాడు వేటాడడానికి పోవడానికి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు అతనిలో కనబడతాయి. మొదటిది ఏంటంటే సరైన సమయంలో వేటాడాలి. ఒక జంతువు ఎప్పుడు కనపడుతుంది, ఎప్పుడు దాని సిచ్యువేషన్ ఉంటుందని సరైన సమయంలో ఏం చేయాలంటే సరైన సమయానికి వేటాడడం ప్రారంభించాలి. చేపలు పట్టే సమయం కూడా వీళ్ళు రాత్రిపూట ఎక్కువగా మన శిష్యులు కూడా రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడట, కానీ ఒక చేప కూడా పడలేదంట. కారణం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఒకటి, రాత్రంతా మాత్రమే ఆ వెన్నెల వెలుతురు కట్ట చేపలు బయటికి వస్తాయి. అందుకోసమే ఆ చేపలు వేటాడే వేటగాళ్ళు తగిన సమయాన్ని చూసి ఆ వేటాడడం అన్నది మొదలు పెడతారు. మొదటగా వీటన్నిటి గురించి ఆలోచన చేసి తర్వాత వాక్యంలో నుంచి వీటిని ప్రత్యేకమైన దృష్టితో గమనిద్దాం. మొదటిది ఏంటంటే సరైన సమయానికి వేటాడాలి. అది ఏ సమయంలో దొరుకుతుంది? ఒక జంతువా అది ఏ సమయంలో దొరకదు, రాత్రి పగల లేకపోతే నిమ్మలంగా ఉన్న సమయం అని వేటగాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రెండోది ఏంటో తెలుసా? సమయ పాలన అన్నది కరెక్ట్గా ఉండాలి. సమయం కోసం ఎదురు చూడడమే కాదు, సరైన సమయంలో సమయ పాలన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వేట దొరికేది మహా అంటే 1-2 నిమిషాలే సమయం ఉంటుంది. ఆ సమయంలోనే దానికి ఉచ్చు బిగించడం కానీ దాని మీద బాణం వేయడం కానీ ఏదో ఒకటి అలికిడి లేకుండా సరైన సమయానికి సమయ పాలనతో ఎదురు చూడాలి. మూడో విషయం ఏంటంటే ఓపికతో ఎదురు చూడాలి. మనం వెళ్ళి అక్కడ పోయినంత మాత్రం వెంటనే జంతువు దొరకదు. ఆ జంతువు వచ్చేంత వరకు మన దగ్గర ఏముండాలి? అక్కడ ఖచ్చితంగా ఓపిక. అది వచ్చేంత వరకు ఓపిక ఉండాలి. ఓపికతో ఉంటే ఏదో ఒక టైంలో వస్తుంది. నీ సమయాన్ని నువ్వు ప్రదర్శించి నీకు కావలసిన దానిని నువ్వు దక్కించుకోవచ్చు. 4వ విషయం ఏంటో తెలుసా? వేట ఎప్పుడు నువ్వు ఉన్న చోటికి రాదు, నువ్వే దాని చోటికి వెళ్ళాలి. అది ఎక్కడ దొరుకుతుందో, చేపల సముద్రం దగ్గర, ఇంటి దగ్గర ఉన్నంత మాత్రం చేపలు దొరుకుతాయా? ఒక వేటగాడు అడవికి వెళ్తేనే వేట, అక్కడికి పోతేనే అది దొరుకుతుంది. ఇంటి దగ్గర ఉంటే కుదరదు. అంటే ఒక వేటగాడు తనున్న చోటు కాకుండా వేట ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికే వెళ్తేనే తన యొక్క అనుకున్న దానిని సాధించుకోగలం. వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఒక్కసారిగా మన బైబిల్లోకి వెళ్ళి ఒక మాట చదువుతాం. మత్తయి గారు రాసిన సువార్తలో ఒక మాట రాయబడింది. 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త
26వ అధ్యాయము 41వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలట తల్లి? ప్రార్థన చేయాలట. ఇక్కడ మొదటగా నేను చెప్పిన మాటలు బట్టి దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ వేట అనగానే ఇంకేదో కాదు, నీ శోధనల మీద ప్రార్థన ద్వారా వేటాడడమే విలువైన వేట. ఇదొక్కటి మనసులో పెట్టుకొని ఇక నేను చెప్పబోయేదంతా మీకు చక్కగా అర్థమవుతుంది. మన మీదికి వచ్చే శోధనల మీదకి మనం చేసే ప్రార్థనే ఒక వేటగా భావించి ఇక వాక్యాన్నంతటిని ఒక్కొక్కటి మనం ముందర పెట్టుకొని ఆలోచన చేద్దాం. మొదటి ఏంటో తెలుసా? వేటాడడం అన్నది సరైన సమయానికి వేటాడాలి. కారణం ఏంటో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీరు శోధనలో ప్రవేశిస్తున్నాడని మీకు అర్థమైతే వెంటనే నువ్వు మేలుకోవాలి. అంటే ఏంటి? నిజంగా మేలుకోవడం కాదు, ఆత్మీయ జీవితంలో మేలుకోవాలి. నిజంగా మామూలుగా నిద్రపోతుంటాం, నిద్రలో కళలు వస్తుంటాయి, అప్పుడు అది శోధనో కళలో మనకు అర్థం కాదు, అప్పుడు మేలుకోవడం కాదు. మనం ఏమనుకుంటాము? వెంటనే లేచి ప్రార్థన చేయాలనుకుంటాం. అది కాదు, బాహ్యమైన నిద్ర గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఒక శోధన నీ లేక వస్తుందని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అది పగలైనా ఇంకొకటైనా నువ్వు నడిచేటప్పుడైనా కానీ, నువ్వు దారిలో నడిచిపోతుంటావు, ఒక అమ్మాయి వస్తుంటుంది, ఒక అమ్మాయిని కళ్ళ ముందుకు రాగానే ఆటోమేటిక్గా నీ తల ఇలా తిరుగుతుందా? వెంటనే నువ్వు మేలుకోవాల్సిన సమయం ఒకటి వచ్చింది. అంటే అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, వెంటనే ఆ శోధన నీ కళ్ళ ముందుకు వచ్చినా కానీ వెంటనే నువ్వేం చేయాలట? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? వెంటనే చేయాలి, సరైన సమయంలోనే చేయాలి. సమయపాలన అన్నది పాటించాలి ఖచ్చితంగా. సరైన సమయంలో, ప్రభువా నా చూపులు తప్పుదారికి వెళ్ళిపోతున్నాయి, ప్రభువా నా ఆలోచనలు తప్పుదారికి వెళ్తున్నాయి, ప్రభువా నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నానయ్యా, నా జీవితం ఏంటయ్యా ఇలా తయారైపోతుందని శోధన ఎప్పుడైతే నీ మనసులోకి ఎంటర్ అవుతున్నదో వెంటనే మేలుకొని అదే టైంలోనే నువ్వు ప్రార్థన. అది ఏ టైంలో అయినా పర్లేదు, అది ఏ సిచ్యువేషన్లో అయినా కానీ, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు కూర్చునేటప్పుడు, నువ్వు పడుకునేటప్పుడు, నీ ఆలోచనలు తారుమారయ్యేటప్పుడు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సరైన సమయానికి ప్రార్థన చేయడమే మొట్టమొదటి నీ విజయం. శోధన రాగానే, నిజంగా నా ఆత్మీయ జీవిత యాత్రలో చెబుతున్నాను, శోధన రాగానే వెంటనే ప్రార్థన చేసినాక మనలో ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏంటో తెలుసా? దేవునితో నేను మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఉన్నాడని. ఆ ఒక్క నిమిషం శోధన నీకు వచ్చినా కానీ రెండో నిమిషం నుంచి ఆ శోధన లోపలికి రానివ్వం. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడని తెలిసినా దీన్ని లోపలికి రానిచ్చి నేను ఈ తప్పుడు పని చేశానా, ఇక నా జీవితం నాశనం అయిపోతుంది. వెంటనే సరైన సమయంలో ఖచ్చితంగా మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు వెంటనే మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఏటి ఆ ప్రార్థన అంటే ఇదే నీ శోధన మీద వేటాడడం. సరైన సమయానికి ఉండాలి, చురుకుగా ఉండాలి. వేటాడేటప్పుడు వేటగాడ ఏం చేస్తుంటాడు? చురుకుగా ఉండాలి. నిమ్మలంగా బద్ధకస్తులు మాత్రం సోమరి మాత్రం ఉన్నాను అనుకోండి, వేట జారిపోతుంది. అవసరమైతే ఒక సింహాన్ని వేటాడడానికి వెళ్ళాకో ఆ సింహం మన మీదికి తిరగబడే అవకాశం ఉంటుంది. లోకంలో సింహం తిరగబడినా ప్రాణం నుంచి బయటపడవచ్చు. అదే ఈ శోధనలు నీ ఆత్మీయ జన గట్టిగా పట్టుకున్నాయంటే ఇక నీ జీవితం, నా జీవితం ఆర్పేసుకున్నా కానీ తీరని బ్రతుకులు అయిపోతాయి. ఇందాక మన చెల్లి ఒక మంచి మాట అన్నది, నాకు చాలా బాగా నచ్చింది. మనము పడుకున్న ఇండ్లు కాలిపోతున్నది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామట? లేచి ఆ మంటలను మెలకువగలిగి ఆర్పేసుకుంటాం. ఒకవేళ ఇండ్లు కాలిపోతున్నా కానీ నీకొద్దు, నువ్వు నిద్రపోతుంటే ఇంటితో పాటు నువ్వు చచ్చిపోతావు. ఇది నీకు అర్థమైతే మన జీవిత కాలంలో మన ఆత్మీయమైన బ్రతుకు కాలిపోతున్నా కానీ ఇంకా సోమరులు మాత్రం నిద్రపోతుందంటే ఆత్మీయ జీవితమే కాదు, ఆత్మీయ జీవితంతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు ఖచ్చితంగా. మెలకువగలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నం చేయడానికి చురుకుగా ఉండాలి, ఎప్పటికీ యాక్టివ్గా ఉండాలి. ఏది నిద్రమొఖాలు వేసుకొని ఏదో ఇలా ఉన్నాం అనుకోండి, మన ఆత్మీయ జీవితంలో ఒక విజయాన్ని మనము సాధించలేం. చురుకుగా ఉండాలి, సమయానికి ఉండాలి, సమయ పాలన అన్నది పాటించాలి. ఒకవేళ జంతువు నీ మీద తిరగబడితే ఎదిరించే సత్తా నీ దగ్గర ఉండాలి. శోధనలు నిజంగా మీకు తెలుసో లేదా కానీ ఫస్ట్ ప్రార్థన మొదలు పెట్టగానే శోధన జయించేస్తాం అనుకుంటున్నారా మీరు? నిజంగా చెప్తున్నా, ఆత్మీయ జీవిత యాత్రలో చెబుతున్నా, ఏదైనా మన కళ్ళ ముందర ఒక శోధన వచ్చింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేసినంత మాత్రం ఆ శోధన పోతుంది అనుకుంటే పొరపాటు అది అస్సలు పోదు. అది కూడా పోరాడుతూ ఉంటుంది.
అది కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి నేను ప్రారంభంలో దేవునిలోకి వచ్చిన కొత్తలో మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు ప్రార్థన చేయడం, కానీ ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చిందనుకోండి ప్రార్థన చేస్తుంటాను. ప్రార్థన చేసుకుంటే విచిత్రం ఏంటంటే ప్రార్థన చేసినట్టు దేవునితో మాట్లాడుతున్నట్టు కానీ ఎక్కడెక్కడికో పోయి ఉంటుంది ఆ మనసు. నిజంగా చెప్తాను, నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రార్థన కంటిన్యూ అవుతుంటుంది, కానీ ఆలోచన మాత్రం ఎక్కడికెక్కడికో పోతుంటుంది. అంటే నేను ప్రార్థనలో పోరాడుతుంటే శోధన కూడా నాతో పోరాడుతుంది. నేను దాన్ని గెలిచాలా, అది నన్ను గెలిచాలా? అది గెలిచిందా నేను పాపంలో పడిపోయినట్టు, అదే నేను గెలిచానా నేను పాపాన్ని జయించినట్టు. అక్కడ అంటే శోధనలో ఒక యుద్ధం జరుగుతుంటుంది, ప్రార్థనతో నేను యుద్ధం చేస్తుంటాను, శోధన ఆలోచనలతో అది యుద్ధం చేస్తుంటుంది. ఈ రెండిటి మధ్య మనం గెలిచే విధంగా పోరాడాలి. అలా పోరాడితేనే మనం ఎదుట ఉన్న శోధనను జయించగలం. అది ఏదైనా మన బలహీనత ఏంటంటే ఎక్కడో దూరంగా ఉంటే మనకు దాని మీద పెద్దగా పట్టు ఉంటుంది, కానీ అదే బలహీనత సరాసరి నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడిందా ఇక మనం అక్కడే బలహీనపడిపోతుంటాం. ఇంకా అలాంటి టైంలో ఇంకా బలంగా ఉండాలి. అందుకే వేటాడడంలో ఎలా అయితే చురుకుగా పోరాడుతూ ఉంటాడో నేను కూడా ప్రార్థనతో ఆత్మీయ జీవితంలో శోధనల మీద అలా పోరాడాలి. ఇంకా చెప్పాలంటే వేటాడడం అన్నది 3 రకాలుగా జరుగుతుంది. మొదటిది ఏంటంటే, ఒక వేటగాడు ఉంటాడు. ప్రారంభంలో ఒక రాజుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. రాజులు వేటాడడానికి వెళ్ళాలంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ గురించి సర్వసాధారణంగా రోజు అలవాటుగా వేటాడడానికి పోతారు. రెండోది ఏంటంటే, ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి కూడా చాలాసార్లు రాజులు ఏం చేసేవారట, వేటాడి అడవిలో నుంచి జింకలను వాటిని తెచ్చి ప్రజల యొక్క ఆకలి తెరిచేవాడు. మూడోది ఏంటో తెలుసా, ప్రజలను మృగాల నుండి కాపాడడం కోసం కూడా వీళ్ళు వేటాడేవాడు. అంటే వేటాడడం అన్నది 3 రకాల వాటి కోసం చేసేవాళ్ళంట. ఒకటి ఏంటంటే సర్వసాధారణంగా రోజు వేటవాడేవాడు. ఇక్కడ నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వేటాడడం అంటే శోధల మీద ప్రార్థనతో వేటాడడం. సర్వసాధారణంగా రోజు వాడు వేటాడినాడు చూసినా, నువ్వు కూడా రోజు ప్రార్థన చేయాలి. భక్తులు దినములకు 7 సార్లు ఎందుకు వేటాడేవాళ్ళు శోధనల మీద? ఎందుకు దినములకు 7 మార్లు ప్రార్థన చేసేవాళ్ళు? రోజు వేటాడేటప్పుడు వేట మీద ఒక అవగాహన వస్తుంది, మనకు వేట మీద ఒక పట్టు వస్తుంది, ఎలా వేటాడనాలో తెలుస్తుంది, ఎలా వేటలో జయించుకోవాలో తెలుస్తుంది. రోజు ప్రయాసపడేవాడికి అప్పుడప్పుడు వేటాడేవాడికి చాలా ప్రత్యేకమైన తేడా ఉంటుంది. నేనే ఓపెన్గా మాట్లాడుతాను. పోయినసారి మనం విజ్ఞాపన ప్రార్థన పెట్టుకున్నాం చూసినారా? అనిల్ అన్న, మన కరుణాకర్ ఒక్కొక్కరు 40 నిమిషాలు గంటలు ప్రార్థన చేస్తున్నాడు. అందరూ నిజంగా చూస్తుంటే నాకు ఆశ్చర్యం. అందరూ మోకాలేసి అలా నిలువు మోకాల మీద ఉంటున్నాడు. కానీ నేను ఉండలేకపోయాను, నిజంగా చెప్తాను. అంత గంట సేపు కానీ 40 నిమిషాలు కానీ నేను ఆ నిలువు మోకాల మీద ఉండలేకపోయాను. కారణం ఏంటంటే, ప్రార్థన చేయడం ఉంది కానీ ఆ నిలువు మోకాల అనుభవం నా శరీరం నాకు సహకరించలే. అదే రోజు వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రార్థన జీవితం కూడా ఇలాంటిదే. రోజు పోరాడేవాడికి ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేవాడికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రత్యేకత, డిఫరెంట్ అన్నది ఉంటుంది. అందుకోసమే దినములకు 7 మార్లు వాళ్ళు రోజు పోరాడి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, వాళ్ళు రోజు ప్రార్థన చేయవల్ల ఒక పట్టున్నది సాధించాడు. మనకు కూడా ఆ పట్టు రావాలంటే శోధన మీద కావచ్చు, మన భక్తి మీద కావచ్చు, మన బలహీనతల మీద కావచ్చు, ప్రతి దాని మీద ఒక పట్టు రావాలంటే సర్వసాధారణంగా రోజు ప్రార్థన చేయాలి. రెండవ విషయం ఏంటో తెలుసా, వాళ్ళు ప్రజల యొక్క ఆకలి తీర్చడం కోసం ఏం చేసేవాళ్ళట, వేటాడేవాళ్ళు. మనం కూడా మన సంఘం యొక్క అవసరాలు తీర్చడం కోసం ప్రార్థనలో పోరాడాలి. ఒకరు పోరాడడానికి, 4 పోరాడడానికి చాలా ప్రత్యేకం ఉంటుందండి. మన సంఘంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఒకరు మొర పెట్టేదానికి 4 మొర పెట్టడానికి చాలా తేడాలు ఉంటాయి. ఏదైనా మనలో బలహీనతలు ఉన్నాయనుకోండి, ఏమైనా అవసరాలు ఉన్నాయనుకోండి, ఒకరు చెప్పడం కంటే 4 దానికోసం ప్రార్థన చేసినాకో ఆ ప్రార్థనకు ఒక బలం అన్నది ఖచ్చితంగా వస్తుంది. అందుకే ప్రేమ దేవుని వల్ల ఏదైనా మనకు ఒక అవసరం ఉన్నదా, అది ఏదైనా పర్లేదు, అది ఒకవేళ బాహ్య సంబంధమైన నిజంగా అది మన అవసరం అంటే సేవ కోసము పోరాడాలి. అందరం కలిసి పోరాడాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేసామనుకోండి, ఇతరుల కోసం పోరాడాలి. ఎప్పుడు మన కోసమే ప్రార్థన చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ప్రభు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, దేశాధినేతల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయమని చెప్పాడు. నిజంగా చెప్తానని, క్రైస్తవులలో లక్షల మంది ఉన్నా కానీ, కోట్ల మంది ఉన్నా కానీ ప్రజల కోసం, అధికారుల కోసం నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు
లేరు. నేను చాలా సంఘాలను నేను గమనిస్తున్నాను. నేను నిజంగా చెప్తానా, ఇప్పటికి నేను ఎంతోమంది ప్రార్థన చేయడం విన్నాను. నేను కూడా నా ఆత్మీయ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాను. నా కోసం ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి, సంఘం కోసం ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి, కుటుంబం కోసం ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి, ఎన్నిటి కోసమో ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రస్ఫుటంగా చెప్పిన దేశాధినేతల కోసము, రాజ్యాల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఈ కాలంలో లేనే కనిపించట్లేదని. కానీ దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది. కానీ ప్రజల కోసం పోరాడాలి మనం. వాళ్ళు ఎవరైనా కానీ, మన దేశం అంటే మనకు చాలా ఇష్టం. నా దేశం నా ప్రజలు అంటుంటారు కదా. నీ దేశం నీ ప్రజలు నీ కుటుంబంతో సహా నరకానికి వెళ్ళిపోతుంటే ఇక మనం ఏం ప్రయోజనం చెప్పండి? నా అన్న భావం ఎక్కడుంటుంది అక్కడ? అందుకోసమే ప్రజల కోసం ఆ రోజు రాజులు ఎలా అయితే వేటాడేవాళ్ళో ప్రజల కోసం ప్రార్థనలో మనం కూడా అలా పోరాడాలి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన, రోజు కొంతమంది కోసం ప్రార్థన చేయాలి. చిన్నసింగనపల్లెలో మన ప్రవీణ్ అన్న అని ఒక ఆయన ఉంటాడు, మంచి ఆత్మీయుడు. ఆ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఒకవైపట 8 గంటలు చదువుకుంటూ మిగిలిన టైంలో ఏం చేసేవాడో తెలుసా? వాళ్ళ ఊరిలో రోజు సుమారు ఒక 400 కుటుంబాలే ఉన్నాయట. రోజు కొన్ని కుటుంబాల పేర్లు రాసుకొని లెక్కన ఒక్కొక్క కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడట. ఉదయం కొన్ని కుటుంబాలు, సాయంత్రం వండుకోవాలి, ఊరంతా అయిపో చేసేవాడట. నెలకల్లా అందరి కోసం ప్రార్థన చేసేవాడు. సో ఆ మంచి మనసు మనకు ఎందుకు రావట్లే? ఊరు కోసమే అంత ప్రయాసపడతాం, ప్రార్థనలో పోరాడుతున్నాడు. మనం పోరాడదాం, తప్పేముంది? మన ఊరు కోసం పోరాడదాం, మన సహోదరుల కోసం పోరాడదాం, మన ఆత్మీయమైన జీవితం కోసం పోరాడదాం, చుట్టుపక్కల ఉన్నవారు పోరాడదాం, మన దేశ నాయకుల కోసము పోరాడదాం. తప్పేముంది? రాజులు ఎలా అయితే దాని కోసం పోరాడడం, మనం కూడా పోరాడదాం. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ప్రజలను క్రూర మృగాల నుండి కాపాడడం కోసమట ఈ రాజులు ఏం చేసేవాడట? వేటాడేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా అంటాను, మన దేశంలో క్రైస్తవులు జరుగుతున్న ఎన్నో ప్రమాదాలు, ఎన్నో క్రూరమైన దాడులు జరుగుతున్నాయి. ఆ క్రూరమైన దాడుల నుంచి వీళ్ళని కాపాడాలంటే మన సేవకుల కోసము మన ప్రార్థనలు పోరాడకూడదా? మన కొంతమంది స్త్రీలను వివస్త్రలు చేసి గాడిదల మీద రోడ్డు మీద ఊరేగిస్తుంటే నిజంగా ఒక మన తల్లో చెల్లినో అలా చేస్తే ఎంత బాధపడతాం. మనం ప్రత్యక్షంగా అక్కడ లేము, కానీ అలాంటివి నలుమూలల్లో దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. మనం ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర లేకపోయినా ప్రార్థనలో అయినా వాళ్ళ కోసం పోరాడాలి కదా. ఆ క్రూరమైన మృగాలు వచ్చి మన ఆత్మీయమైన కుటుంబాన్ని నాశనం చేయకుండా రక్షణ కోసం, మన కంచె కోసం ఉన్న ప్రార్థన చేయాలి కదా. మనం పోరాడాలి కదా. నిజంగా ఒక సైనికుడు ఎలా అయితే పట్టు వదలకుండా చురుకుగా, విశ్వాసంతో, నిమ్మలంగా, హృదయపూర్వకంగా ఎలా అయితే బార్డర్లు పోరాడుతుంటారో మన సంఘాల కోసం, మన వాళ్ళ కోసం అంత గొప్పగా పోరాడాలి మన దేవుని వాళ్ళు. అలా పోరాడితేనే మన జీవితాలు బాగుంటాయి, అలా పోరాడితేనే మన బ్రతుకులు నిలబడతాయి. అందుకే దేవుడు అంటాడు, ప్రభు ఇందాక మళ్ళీ ఒక మాట చదివి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎవరెవరి కోసం చేయాలంటే మన కోసం చేయాలి, సంఘం కోసం చేయాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి, అందరి కోసము ప్రార్థన చేయాలి. మరొక వ్యక్తి గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆదికాండంలో ఆయన గురించి రాయబడింది, ఒకసారి చూద్దామమ్మా. ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు. ఎవరు అతడు? నిమ్రోదట యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు. ఎందుకు అంత పరాక్రము కలిగిన వేటగాడు అని అనిపించుకున్నాడు? ఎందుకు? కారణం ఏంటో తెలుసా? వేటాడే విధానంలో తేడా. ఎంతోమంది వేటగాళ్ళు ఉంటారు. వేటగాళ్ళు అందరిల కంటే ఈయన గొప్ప పేరు తెచ్చుకుని అంటే నలుగురిలో ఒకరిలా ఈయన వేటాడిన వాడు కాడు. ప్రత్యేకంగా వేటాడినోడు కాబట్టిగానే యెహోవా ఎదుట ఎలాంటి వాడట? పరాక్రమము గల వేటగాడు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు మనం పరాక్రమం కలిగిన వేటగాళ్ళం అవుతామో తెలుసా? వేటగాన్ని వేటాడినప్పుడే మనం పరాక్రమం గల వేటగాళ్ళం అవుతాం. ఉదాహరణకు ఒక జింక ఉంది, జింకను సింహం వేటాడుతుంది అంటే ఇక్కడ సింహం ఏంటో తెలుసా? వేటగాడు. ఇప్పుడు జింకను సింహం వేటాడితే వేటగాడు సింహము, అదే సింహాన్నే ఒక వేటగాడు వేటాడితే
వేటగాన్ని వేటాడిన పరాక్రమము గల వేటగాడు వాడే. ఇది మీకు అర్థమైతే మనలో ఒక శోధనలు వేటాడుతుంటాయి. ఆ శోధనలు మనమే వేటాడినాం అనుకోండి, అప్పుడు కూడా నువ్వు కూడా పరాక్రమము కలిగిన వేటగాడివి ఖచ్చితంగా అనిపిస్తాం. ఎందుకంటే శోధనలు ఎప్పుడు మననే కాదు, మనం కూడా శోధనలతో పోరాడి వాటినే ఎదిరించేంత సత్తా ఉండాలి మనకు. బైబిల్ గ్రంథంలో అపవాది గురించి ఒక భయంకరమైన క్రూరమైన వేటగాడుని రాయబడి ఉంటుంది. ఆడి దగ్గర నుంచి వచ్చే బాణాలే ఈ శోధనలు, ఈ బలహీనతలు. ఇప్పుడు నువ్వు నేను ఎట్టున్నాలో తెలుసా? యేసుక్రీస్తు వారట చేసిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వేటగాన్ని వేటాడిన గొప్ప లక్షణం కలిగిన ఔన్నత్యము గల పరాక్రమము గల వేటగాడు యేసుక్రీస్తు వారు. అపవాదిని ఏం చేసేవాడో తెలుసా? ఆయన చనిపోయేటప్పుడు శిలువ మరణం ద్వారా వాని యొక్క తలను ఏం చేశాడట? చితకదొక్కాడు. పరాక్రమం కలిగిన వేటగాడు అనిపించుకున్నాడు. ఎలా అనిపించుకున్నాడు? వేటగాన్ని వేటాడడం ద్వారా. నీ జీవితకాలను గుర్తుపెట్టుకో. వేటగానికి నువ్వు వేటగా మారిపోవడం కాదు, వేటగాన్ని వేటాడే స్థాయికి వచ్చినప్పుడే నువ్వు కూడా ఒక నిమ్రోదు మాదిరి పరాక్రమం గల వేటగానివి అని దేవుని దగ్గర ఖచ్చితంగా అనిపించుకుంటాం. ఖచ్చితంగా అనిపించుకుంటే ఆ గొప్ప ఔన్నత్యమైన జీవితం మనలోకి ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే శోధనలో పడిపోయి ఆ వేటగానికి బలైపోకుండా, ఎందుకంటే వాడు కూడా వేటాడుతూ ఉంటాడు. అప్పుడైతే మనం బలైపోయినాకో వేట మాదిరి మనం కూడా ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. వేట మాదిరి ప్రాణం పోగొట్టుకోకుండా పోరాడి వేటగాన్ని వేటాడే స్థాయికి వచ్చి యేసుక్రీస్తు వారి మాదిరి గొప్ప స్థాయికి వెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు అపవాది యొక్క తలను ఏం చేశాడట? చితకదొక్కాడు. ఆయనే చితకదొక్కింటే వాడి పరిస్థితి ఎట్టుంటుంది? నిజంగా చెప్పంటే కొర ప్రాణంతో ఉంటాడు. చచ్చిన పామును చంపడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఆల్రెడీ అపవాది తలను చితకదొక్కాడు. ఆడు సావు బతుకుల్లో ఉన్నాడు. దేవుడు నీకు చెప్పిన పని ఏంటి? చచ్చిన పామును మళ్ళీ చంపమని చెప్తున్నాడు. ఆడు పెట్టి ఆ చిన్న చిన్న శోధనలకు కూడా మనం పడిపోయామంటే ఆ వేటగాని దృష్టిలో నువ్వు వేటగా బలైపోయినట్టే కదా. కానీ అలా ఉండకూడదు. వేటగాన్ని వేటాడే గొప్ప స్థాయిలో నిన్ను పెట్టాలనుకున్నాడు, ఉన్నతంగా పెట్టాలనుకున్నాడు. నీకు చేతనైతే ఒంటరిగా పోరాడు. వేటాడము కూడా 2 రకాలట. ఒంటరిగా పోరాడము, గుంపులుగా పోరాడము. ఒంటరిగా నీకు చేతనైతే ఒక ఏశావు ఒంటరిగా వెళ్ళాడు అడవికి, వేటను వేటాడాడు. తన తండ్రి మనస్సును సంతోషపెట్టే ఒక వేటను తండ్రి దగ్గరికి తెచ్చాడు. నీ జీవితకాలంలో గుర్తుపెట్టుకో, నీకు చేతనైతే ఒంటరిగా పోరాడు, శోధనల మీద వేటాడు, గొప్పగా నీ తండ్రి మనసును సంతృప్తిపరచు, ఒక ఏశావు మాదిరి. ఒకవేళ నీకు చేతకాలేదా గుంపులుగా అయినా కానీ ఒక పేతురు గారి కోసం సంఘం పోరాడినట్లు పోరాడండి. నువ్వు ఒంటరిగా పోరాడినా తప్పులేదు, గుంపులుగా పోరాడినా కానీ తప్పే లేదు. ఒంటరిగా గెలుస్తావా? గెలుసు. యేసుక్రీస్తు వారి మాదిరి గెలుసు, పోరాడు. పౌలు గారి మాదిరి పోరాడు. ఒకవేళ కుదరకపోతే సంఘంతో కలిసి అయినా కానీ పోరాడు. ఒంటరిగా మనం సాధించలేనివి చాలా సంఘముతో గుంపులుగా మనం సాధించుకోవచ్చు. నిజంగా బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక చిన్న పోగు కలిగిన ఒక చిన్న తాడు ఒంటరి పోగుగా ఉన్నది ఈజీగా తెగిపోతుంది. అదే 4-5 పోగులు కలిసాయి అనుకోండి, దానికి ఏమొస్తుంది తెలుసా? బలం. ఒంటరిగా శోధల మీద పోరాడేప్పుడు నీకు అంత బలం లేకపోయినా నలుగురిలో కలిసి సంఘంతో ప్రార్థన చేసేటప్పుడు నలుగురితో పాటు నీకు కూడా ఒక బలం వస్తుంది, నీకు కూడా ఒక పోరాడే పటిమ వస్తుంది. అందుకోసమే చేతనైతే ఒంటరిగా పోరాడదాం ప్రార్థనలో. కుదరకపోతే మన విజ్ఞాపన ప్రార్థనలని, సంఘ ప్రార్థనలని చాలా ఉంటాయి. సంఘంతో కలిసి పోరాడదాం. ఆ పోరాటంలో ఖచ్చితంగా మన విజయం వస్తుంది, ఖచ్చితంగా మనం సాధిస్తాం. అది దేవుడు మనకిస్తున్న గొప్ప వరం అంతే. సంఘంతో కలిసి పోరాడడం. ఒక్కరిగా సాధించుకోలేంది సంఘంతో కలిసి సాధించుకోగలం. ఒక్కరిగా మనం జయించుకోలేంది సంఘంతో కలిసి జయించుకోలేం. ఒక్కరిగా మనం ఓడిపోవచ్చు, కానీ సంఘంతో కలిస్తే ఖచ్చితంగా గెలుస్తాం. అందరితో కలిసి ప్రార్థన చేస్తే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించుకుంటాం. అది మన శోధన అయినా, మన బలహీనత అయినా, మన అవసరమైనా, మన కష్టమైనా, ఏదైనా అందరం కలిసి పోరాడడం అంటే ఒక్క దానికోసము. అది సాధించుకోవడం పెద్ద కథ ఏమి కాదు. రోడ్డు మీద ఒక వెహికల్ ఆగిపోయింది అనుకోండి, ఒక్కడు తోసాడు అనుకో ముందు కదులుతుందా? అదే నలుగురు చేస్తే ఖచ్చితంగా బండి కదులుతుంది. నీ ఆత్మీయ జీవితంలో కదలని బండి మాత్రం రోడ్డు మీద నిలబడినప్పుడు నువ్వు ఒక్కరిని తోసావు అనుకో, ఒక్కోసారి కదలకపోవచ్చు. అదే సంఘమంతా నలుగురు కలిసి తోచారు అనుకో, ఖచ్చితంగా నీ ఆత్మీయ జర్నీ మళ్ళీ ముందుకు వెళ్తుంది. అందుకోసం ఏదైనా కానీ సంఘంతో కలిసి పోరాడానికి కూడా మనం చక్కగా ప్రయత్నాలు అన్నవి ఖచ్చితంగా చేయాలి మన దేవుని వల్ల. అందుకోసమే నీ జీవిత కాలంలో, నా జీవిత కాలంలో ఏదైనా సాధించడం కోసం కలిసి పోరాడదాం, కలిసి ప్రార్థనలు చేద్దాం, కలిసి మనం అనుకున్న వాటిని సాధించుకుందాం. మన సంఘంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, కలిసి ప్రార్థన చేద్దాం. ఇది ప్రభువా మా అవసరాలు, ఇది ఉంటే ఇంకా బాగుంటుందయ్యా, మనము మాట్లాడదాం దేవునితో,
కలిసి ప్రార్థన చేద్దాం. మనం అనుకున్నది సాధించుకోవడానికి అవసరమైతే ఎక్కడైతే దేవుడు దొరుకుతాడో అక్కడికి వెళ్దాం. ఇందాక వేటగాని గురించి చెప్పాను కదా. వేట కావాలనుకుంటే ఒకటి, అనుకున్నది దొరకాలంటే అనుకున్న చోటుకే వెళ్ళాలి. నీకు ఇక్కడ దొరకకపోవచ్చు, మళ్ళీ ఒకసారి ఏదో ఒకసారి దొరుకుతుంది కదా. ఎక్కడైతే మనకు ఆత్మీయ జీవితం దొరుకుతుంది, ఎక్కడైతే మనకు భక్తి దొరుకుతుందో, ఎక్కడైతే మనకు విశ్వాసం దొరుకుతుందో, ఎక్కడైతే సత్యవాక్యం దొరుకుతుందో, ఎక్కడైతే మన ఆత్మీయమైన ఉన్నతమైన ఔన్నత్యం దొరుకుతుందో ఖచ్చితంగా దాన్ని వెతుక్కుంటూ మనమే ఖచ్చితంగా పోవాల్సిందే. ఎంత దూరమైనా పోవాల్సిందే. ఎక్కడో అడవిలో వేట ఉంటుందని సోమరి మధ్య దుప్పటి కప్పుకొని ఇక్కడే పడుకుంటే అక్కడున్న వేట మన ఇంటికి వస్తుందా? అది కావాలంటే నువ్వు అక్కడికే వెళ్ళాలి. నీ జీవితంలో నువ్వు అనుకున్నది కావాలనుకుంటే నీకు సత్యవాక్యం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి పోవాల్సిందే. ఆత్మీయ బ్రతుకు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ఖచ్చితంగా మనము పోవాల్సిందే. అనుకున్న దానికి కావాలంటే అనుకున్న దాని దగ్గరికి పోవాలి. పోయినంత మాత్రం కాదు, నీకు అనుకున్నది కావాలంటే ఓపికతో దానికోసం కాచుకొని ఉండాలి. ఈరోజు నువ్వు అనుకున్నది ఒకటి కావాలనుకుంటావు, మోకాలు వేస్తావు, ప్రార్థన చేస్తావు, ప్రభు అంటావు, అనుకున్నది వెంటనే దొరుకుతుందా? అంత ఈజీగా దొరికితే వేటకున్న విలువ ఏంటి? మోకాలయ్య కానీ ఏది దొరకదు. కానీ ఓపికతో కాసుకొని కూర్చున్నామంటే ఏదో ఒక టైంలో నీకు అనుకున్నది ఖచ్చితంగా దొరుకుతుంది. కొన్ని చిరుత పులులు కానీ కొన్ని సింహాలు కానీ తాము అనుకున్నవి సాధించుకొని పొదల నాటున నక్కి చాలాసేపు ఎదురు చూస్తాయి. ఎంతసేపు ఎదురు చూస్తుందంటే అనుకున్నది తనకు దగ్గరగా వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే దగ్గరగా వచ్చిందా ఉన్నటువంటి అకస్మాత్తుగా దాడి చేస్తాయి. నువ్వు కూడా మోకలే, అరగంట అయింది ప్రభువా అంటావు, దొరకకపోవచ్చు, నువ్వు అనుకున్నది సాధించుకోలేకపోవచ్చు. కానీ ఓపికతో కాచుకొని ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. వచ్చిన సమయాన్ని చురుకుగా ఉపయోగించుకోవాలి. వచ్చిన సమయాన్ని చాకచక్యంగా ఉపయోగించుకొని మనం అనుకున్నది సాధించుకోవాలి ప్రేమ దేవుని వల్ల. అప్పుడే నేనేమనుకుంటామో తెలుసా? నిమ్రోదు గురించి మళ్ళీ చదవమా. 10వ అధ్యాయము 9వ వచనము. అతడు యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అనిపించుకున్నాడు. చూసా, ఇప్పుడు నేనే ఒక మాట అంటాను. నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అనిపించుకున్నాడు కదా. నేను పరాక్రమము గల వేటగాడు అనిపించుకోకపోయినా పరాక్రమము కలిగిన భక్తిపరుడు అనిపించుకోవాలి మాత్రం ఖచ్చితంగా అనిపించుకోవాలి. నువ్వు చచ్చిపోయేలోపు పరాక్రమం కలిగిన భక్తిపరుడు అనిపించుకోవాలి. ఏలియా గారు ఉంటారు, చావనైనా చస్తాడేమో కానీ దేవుని కోసం ఏమైనా చేయడానికి సిద్ధం. అవసరమైతే ప్రవక్తలతో పోరాడానికైనా సిద్ధము, దేవుని కోసం ఏం చేయడానికైనా సిద్ధం. పౌరుషం కలిగిన వాడు. ఏలియా గారిని చూస్తుంటే పౌరుషం కలిగిన గొప్ప దైవజనుడు అనిపించుకొని చచ్చిపోయినాడు. ఒక యోబు గారు విశ్వాసంలో ఓపికతో పౌరుషం కలిగిన భక్తిపరుడు అనిపించుకొని చచ్చిపోయాడు. ఇలా భక్తులందరినీ గమనిస్తే పరాక్రమం కలిగిన వాళ్ళు, పౌరుషం కలిగిన వారు, భక్తిలో గొప్ప స్థాయి అనిపించుకొని చచ్చిపోయినాడు. నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చచ్చిపోయేటప్పుడు దేవుడిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకొని చచ్చిపోవాలి. అప్పుడు నన్ను చూసి ఏమంటారు తెలుసా? ఒక అబ్రహామును పరాక్రమం గల విశ్వాస వీరుడు అంటాడు. ఏలియా గారు పరాక్రమం కలిగిన భక్తి పౌరుషం కలిగిన భక్తిపరుడు అంటారు. యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు అలాంటి వాడు. నేను కూడా మనం చచ్చేలోపు అలాంటిది ఏదో ఒకటి సాధించుకొనే చచ్చిపోవాలి. అలా మనం ప్రార్థనలో పోరాడి ఒక భక్తి పరులం, ఒక విశ్వాసము, ఇంత చెప్పాలంటే ఒక ప్రార్థనా వీరులము అనిపించుకోవాలి. ఒక జాన్ ముల్లర్ ఎవరో ఒక ఆయన గురించి చెప్పింది కదా, జార్జ్ ముల్లర్. ఆయన ఏం చేశాడట? ఇద్దరి మార్పు కోసం 60 ఏళ్ళు ప్రార్థన చేశాడట. అంటే ఎంత పోరాట పటిమ! ఇద్దరి మార్పు కోసం 60 ఏళ్ళు పోరాటం చేస్తే మన మార్పు కోసం 60 ఏళ్ళు కాబట్టి ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం? బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. మరి మార్పు కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఏంటి? పోనీ తీసుకున్న వాళ్ళైనా సక్రమంగా నిలబడుతున్నారా? మరి తీసుకున్న వాళ్ళమైనా సంపూర్ణంగా నిలబడడానికి, మన బ్రతుకుని నిలబెట్టుకోవడానికి మనమేం పోరాడుతున్నాం? ఓపికతో మనం అనుకున్నది సాధించుకోవాలని ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకోసమే ప్రధాన దేవుని వాళ్ళ మిగిలిన వాళ్ళ గురించి పక్కన పెట్టగలిగితే మనం చచ్చిపోయేలోపు పరాక్రమం కలిగిన భక్తి పరులమని అనిపించుకొనే ఖచ్చితంగా చనిపోవాలి. అలాంటి జీవితం మనలో ఉండాలి. అలాంటి పరాక్రమం గల భక్తి మనలో ఉంటే మనం కూడా వేటగాళ్ళం అవుతాం. అపవాది గురించి బైబిల్లో ఒక మాట అంటాడు, కీర్తనలో అనుకుంటాను, వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను తప్పించునని మాట కీర్తనకారుడు అంటాడు. అవసరం లేదమ్మా, చదువుతారా? 91వ అధ్యాయం ఒకసారి చూడండి అమ్మ, 3వ వచనం. వెరీ గుడ్. మరి ఒకసారి చదవండి, చివరిగా ముగించుకుందాం. 91వ అధ్యాయము కీర్తనల గ్రంథము 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి
ఆయన నిన్ను విడిపించును అంటున్నాడు. చూశాడా? వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటాడడంలో ప్రత్యేకంగా 2 రకాలు కనపడతాయి. ఒకటి ఏంటంటే ముందే ఉచ్చులు అల్లి వేట కోసం ఎదురు చూడడం. అపవాది యొక్క ప్రధాన లక్షణం ఒకటే, వాడు ఆల్రెడీ ఉచ్చులు అల్లి పెట్టింటాడు. ఆ ఉచ్చులలో నువ్వు ఎక్కడ చిక్కుతావని పక్కన నక్కి నక్కి చూస్తూ ఉంటాడు. అది ఏదో ఒక ఉచ్చు, అమ్మాయిలా, డబ్బా, అధికారమా, హోదానా, గర్వమా, ఇంకొకట ఆ ఉచ్చు నీ ముందర అల్లి పెట్టింటాడు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో ఒక టైంలో ఆ గుంతలో నువ్వు పడిపోతావేమోనని. ఎప్పుడైనా అడవులలో ఏనుగులను వేటాడడం నేను ఎప్పుడైనా గమనిస్తూ ఉంటానండి. ఎప్పుడైనా అక్కడక్కడ చరిత్ర చదివాను. అప్పట్లో ఏనుగులట ఏదైనా పెద్ద లోతైన గొయ్యి తవ్వి పైన చిన్న చిన్న ఆకులు పుల్లలను పెట్టేసి అది నేల మాదిరే ఉండే విధంగా దాన్ని మోసం చేస్తుంది. ఇదేంటి, సర్వసాధారణంగా నేను పోయే దారే కదా, రోజు మాదిరే ఉంది కదా అని చెప్పేసి ఆ గొయ్యిలో ఏమైపోతుందంట, పడిపోతాయి. ఆ గొయ్యిలోంచి అది బయటికి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటుంది, కానీ దానివల్ల కాదు. మరుసటి రోజు దాన్ని వేటగాడు వచ్చి దాన్ని చంపి దానికి కావలసినవన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంటారు. నీ జీవితం నా జీవితం కూడా ఏంటంటే మదమెక్కిన ఏనుగు మాదిరి సరాసరి పోతుంటే నీకు తెలియకుండా నువ్వు పోయే దారిలోనే అపవాది కూడా ఒక పెద్ద గొయ్యి తీసి ఉచ్చు కోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు తెలియకుండా నేను పోయే దారే కదా నెక్కి నీళ్ళుగా సరాసరి ఇష్టం వచ్చినట్టు బతకడానికి నువ్వు పోతున్నావా, ఏదో ఒక టైంలో ఆ గుంతలో పడతావు. ఆ గుంతలో పడినప్పుడు ఏనుగు ఎలా అరుస్తుంటుంది తెలుసా? దాన్ని చూచంటే గుండె తరుక్కుపోతుంటుంది. ఏనుగు ఆ ఉచ్చులోంచి బయటికి రావాలని ఎలా అరుస్తుంటుందో, ఎప్పుడైతే నీ బలహీనతలో పడిపోయావంటే నీ పరిస్థితి కూడా అంతే. చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అందుకోసమే ఆ ఉచ్చులలో పడుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అలాంటి ఉచ్చులు చాలా ఉన్నాయి. ఆ ఉచ్చులోంచి పడకుండా ఉండాలన్న కానీ కారణం ఒక దారి ఏంటో తెలుసా? ప్రార్థనే. దేవుడు అంటాడు, వేటగాని ఊడిలో నుండి ఆయన నిన్ను విడిపించను. ఎప్పుడు విడిపిస్తాడు? కాపాడమని నువ్వు ప్రార్థన చేయాలి కదా, నువ్వు నోరు తెరవాలి కదా. ప్రభువా, ఎక్కడ ఏముంటాయో మనకే తెలియదు. ఈ జనారణ్యంలో వాడు ఎక్కడ గొయ్యిలు తీసి పెట్టింటాడో, ఎక్కడ ఉచ్చులు వేసింటాడో, అన్ని ఆకుల మాదిరే కనపడుతుంటాయి, అన్నీ మామూలుగానే కనపడుతున్నాయి. అన్నీ మామూలుగా అన్నట్టే ఉన్నా కానీ ప్రతి దాని వెనక ఏదో ఒక ఉచ్చు ఖచ్చితంగా ఉంటుంది మన దేవుని వల్ల. అందుకోసమే నువ్వు నేను ఎలా ఉండాలంటే నమ్మకంగా, ఆసక్తితో నీ గురి కోసం నువ్వు ఎదురు చూస్తూ దేవుని కోసం గొప్పగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని లక్షణంగా కాపాడుకోవాలి, లేదంటే మన బ్రతుకు నిలబడం. నిజంగా ఒక మాట నేను చెప్పి ముగిస్తానండి. యేసుక్రీస్తు వారి గురించి మన ఆత్మీయ జీవిత కాలంలో మనం ఏ గొప్ప విజయాన్ని సాధించాలన్నా, మనం పడుతున్న ఆ గుంతలోంచి బయటికి తీసుకురావాలంటే ప్రభు ఒక్కడే మార్గం. ప్రభు తప్ప వేరే దారి మనకు లేదు. ఈ మధ్యకాలంలో నేను సచివాలయంలో P4 సర్వే అన్నది ఒకటి చేయడం అన్నది జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే తినడానికి తిండి లేక, నీళ్లు లేక, కరెంటు కనెక్షన్ కూడా లేక, గ్యాస్ కనెక్షన్ లేక, తాగునీరు అందుబాటులో లేని చాలా కడు బీదరికంలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం అన్నది జరిగింది. కారణం ఏంటంటే, వాళ్ళు ఆ పేదరికంలో నుంచి బయటకు తీసుకురావాలని గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రణాళికను రచించారు. ఆ పేదవాళ్లకు కొంతమంది మార్గదర్శకులు లోకంలో గొప్ప స్థాయిలో ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలను వీళ్ళ ఫ్యామిలీలు 2 దానిలో మిక్స్ చేస్తారు. ఈ మార్గదర్శి అనేవాడు ఏం చేస్తాడంటే P4 సర్వేలో ఆ కడు బీదరికంలో దయనీయమైన దుస్తులో ఉన్నవాడిని బయటికి తీసుకురావడానికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి, ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా బాగుపడాలని ఒక దారి చూపించడానికి వాళ్ళిద్దరిని ఏం చేస్తారంటే ఒక స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి, అంటే ఒక ప్రదేశానికి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని కలుపుతారు. దాన్నే మేము P4 సర్వేగా మాట్లాడుతుంటాం. ఆ బంగారు కుటుంబాలు అని అంటారు, ఎందుకంటే ఆ పేదరికంలో నుంచి బయటికి తీసుకురావడం. ఈ మార్గదర్శులు ఈ పేదరికంలో నుంచి కష్టపడైనా కానీ సంవత్సరం కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా బయటికి తీసుకురాగలరు. పేదరికం నుంచి ఈ మార్గదర్శకులు బయటికి తీసుకుని వస్తే నిజంగా అపవాదాల్ని నా ఉచ్చులో నుంచి, ఆ పాపం అనే గోతిలో నుంచి ఖచ్చితంగా మనకందరికీ మార్గం చూపించే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి ఆ గొయ్యిలోంచి మనల్ని బయటికి ఖచ్చితంగా తీసుకోవద్దు. అంతకుముందు నువ్వు చేయాల్సిందంటే ప్రభుతో ఒక గొప్ప సత్సంబంధం అన్నది కలిగి ఉండాలి. ప్రభుతో ఒక రిలేషన్షిప్ అన్నది మెయింటైన్ చేయాలి. నువ్వు శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థనే నీకు దేవునికి ఒక కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది. దేవునితో నీకు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది. దేవునితో నీకు ఒక గొప్ప ఔన్నత్యమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు నీ ఆత్మీయ జీవితం గొప్ప స్థాయిలో ఉంటావు. అందుకని లోకంలో ఏదో ఉండాలి ఇలాంటి వాటి గురించి ఆలోచన చేయకుండా పునాదులు కలిగిన సురక్షితమైన గొప్ప లోకం కోసము ప్రయాసపడాలి, ఎదురు చూడాలి. లోకంలో దేని గురించి ఆలోచన చేయకండి.
దేని గురించి పట్టించుకో. అబ్రహాం గారు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ ఏదో ఉండాలని కాదు, ఇక్కడ ఉండడానికి ఏముంది, ఆయన ఏం కట్టుకున్నాడట, గుడారములలో నివసించుచు. ఎందుకయ్యా దేవుడు దేశాన్ని ఇచ్చే గుడారాలు కట్టుకున్నాడు? మనం అది పెద్ద ఇండ్లు వేసుకోవచ్చు కదా, ఒక ఏసి వచ్చి బిగించుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా. నాకు తర్వాత అన్నీ అర్థమవుతున్నాయి. గుడారాలు కలిగిన ఆ చిన్న వాటిలో తన జీవితాన్ని ఎందుకు సాగించాడంటే, సురక్షితమైన స్థలం ఇక్కడ లేదు, అవసరమైనది ఒక్కటే, పునాదులు కలిగిన ఆ పట్టణం కోసము ఎదురు చూస్తూ వచ్చాడు. నువ్వు కూడా అట్నే ఉండాలి, నేను కూడా అలానే ఉండాలి. ఇందాక ఉదయం కూడా నేను ఒక మాట మాట్లాడేది ఏంటంటే, సముద్రం ఒడ్డున పాకలు వేసుకొని సముద్రంలో వేటాడే వేటగాళ్ళు ఉంటారు చూసినారా? ఈ వేటగాళ్ళు చిన్న చిన్న పూరి గుడిసెలు వేసుకొని అన్ని పరిస్థితులు అనుకున్నప్పుడు సముద్రం మీద వేటకెళ్తాడు. కానీ ఒక్కోసారి సముద్రం మీద తుఫాను రేగింది అనుకోండి, అప్పుడు రెడ్ అలర్ట్ అన్నది ఒకటి ప్రకటిస్తూ ఉంటారు. వెంటనే తీర ప్రాంతంలో ఉన్న మీ పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ సముద్రాన్ని ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళండి, లేకపోతే సముద్రం వచ్చి మీ పాకలను తనలేకి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, వెంటనే మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి అని ఒక రెడ్ అలర్ట్ అన్నది ప్రకటిస్తూ ఉంటారు. ఇక్కడ నేను గమనించవలసింది ఏంటో తెలుసా? ఈ లోకంలో నీ జీవితం ఇసుక మీద కట్టుకుంటున్న ఒక పరిస్థితుల్లో ఉంది నీ జీవితం. సురక్షితమైన ప్రదేశం ఇక్కడ లేదు. వెంటనే నువ్వేం చేయాలి? ఒక అబ్రహాము గారి మాదిరి పునాదులు కలిగిన ఆ పట్టణం కోసము ఎదురు చూసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి ఇప్పుడే సిద్ధపడండి. ఈ పాకలల్లో మన చాలా కాలము ఉండలేము. ఇది స్థిరమైనది కాదు, స్థిరమైన పునాదులు కాదు ప్రేమ దేవుడు. కాబట్టి ఇప్పుడే మనం సిద్ధపడదాం, నమ్మకంగా ఉందాము. దేవుడు నా గొప్ప లోకానికి వెళ్ళడానికి ప్రార్థనతో మనము సిద్ధపరచుకోం. ప్రతి దానికి ప్రార్థనే గొప్ప ఆయుధం. ప్రార్థనకు మించినది ఇంకొకటి ఏది ప్రపంచంలో దేవుడు మన కోసము సిద్ధపరచలేదు. ఏది దేవునితో మాట్లాడడానికి, దేవునితో సహవాసంలో ఉండడానికి ఒక గొప్ప మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుని దగ్గరికి చేర్చే ఒక గొప్ప వారధి లాంటిది. కాబట్టి ప్రేమ దేవుని వారరా, ఒక వేటగాని మనసులో పెట్టుకొని ప్రార్థనే ఆయుధంగా మలుచుకొని మన శోధనల మీదకి యుద్ధానికి వెళ్ళి వేటగాన్ని వేటాడే స్థాయికి వెళ్ళి పరాక్రమం కలిగిన భక్తిపరుడు అనిపించుకోవడమే నీ జన్మ పరమార్థము, నీ జన్మ యొక్క లక్ష్యం ప్రేమ దేవుని వారల. కాబట్టి మీరు నేను అలా గొప్పగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని ఇలా ముందుకు తీసుకొని వెళ్తారని ఆశపడుతూ